కోరిక, మన జాతి చిరకాల స్వప్నం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధన. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరిగినప్పుడు మాత్రమే మన బిడ్డల చదువులు ముందుకు సాగుతాయి, ఉన్నత విద్య అవకాశాలు దక్కుతాయి, మన బిడ్డలకు రావాల్సిన ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. తద్వారా ఆర్థికంగా బాగుపడడానికి, రాజకీయంగా ఎదగడానికి మనకు అది వర్గీకరణ లక్ష్యం మనకు ముఖ్యం. ఇవి లేకుండా, ప్రధానంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ లేకుండా మనం ఏ రంగంలో ముందుకెళ్ళే అవకాశం లేదు. ఏ రంగంలో మాలలతో పోటీపడే అవకాశం అసలే లేదు. వర్గీకరణ జరిగినప్పుడు మాత్రమే మన అవకాశాలు మన బిడ్డలకు దక్కుతాయి. ఇది ముమ్మాటికి సత్యం. అది సత్యం కాబట్టికనే అది సాధించడం కోసమే 30 ఏళ్ళ పోరాటం చేస్తున్నాం. 94లో మొదలుపెట్టిన మన ఉద్యమం 2024లో ఇవాళ మనం ఉన్నాం. 3 దశాబ్దాల పాటు. మీరు ఎక్కడన్నా భారతదేశంలో చూడండి, ఇప్పుడు మీకు మీడియా అందుబాటులో ఉన్నది. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా మీకు అందుబాటులో ఉన్నది. ఎక్కడ భారతదేశంలో ఉద్యమాలు అంటూ లేవు బలంగా. ఎక్కడన్నా ఉద్యమాలు వచ్చినాయంటే ఒక మెరుపులాగా వస్తున్నాయి, మళ్ళీ పోతున్నాయి. భారతదేశంలో నిలకడగా కొనసాగే, లక్ష్యం వైపు ముందుకు సాగే ఉద్యమాలు భారతదేశంలో ఎక్కడ కనిపించట్లేదు. ఎక్కడనో ఒక దిక్కు కనిపిస్తున్నాయంటే అది మెరుపులాగా వస్తున్నాయి, మళ్ళీ కనుమరుగవుతున్నాయి. కానీ భారతదేశంలో ఒకే ఒక ఉద్యమం 3 దశాబ్దాలుగా తమ లక్ష్యం వైపు ముందుకు సాగుతున్నది. అది ఎంఆర్పిఎస్ ఉద్యమం. అది మన మాదిగల ఉద్యమం. అది ఎంఆర్పిఎస్ ఉద్యమం, అది మాదిగల ఉద్యమం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధించాలనే పట్టుదలతో 94లో ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ఏ పట్టుదల ఉన్నదో 30 ఏళ్ళు జరుగుతున్న ఈ సమయంలో కూడా అదే పట్టుదల ఉన్నాయి. మధ్యలో ఆటంకాలు వచ్చినాయి. మధ్యలో ప్రభుత్వాల నిర్బంధం మన మీద వచ్చింది. ఎంఆర్పిఎస్ ఎదుగుదలను చూసి జీర్ణించుకోలేని పాలకులు ఎంఆర్పిఎస్ను నిర్వీర్యం చేయాలని కుట్రలు కూడా చేయడం జరిగింది. ఎంఆర్పిఎస్ చేస్తున్న మిలిటెంట్ పోరాటాలను అర్థం చేసుకున్న ప్రభుత్వాలు వేలాది మంది కార్యకర్తలకు కేసులు పెట్టడం కూడా జరిగింది. జైలు పాలవడం జరిగింది. ఉద్యమ లక్ష్యం కోసం మొదలైన ఉద్యమం వెన్నుపోట్లకు గురైంది. వర్గీకరణ వ్యతిరేక శక్తుల మాల వల్ల అడ్డంకులను ఎదుర్కొంటూ వస్తున్నది. ఎంతోమంది బిడ్డల ప్రాణాలు కూడా ఈ జాతి ఉద్యమంలో అసూలు బాసడం జరిగింది. బహుశా భారతదేశం నేల మీద ఇన్ని వైపుల సవాళ్ళు ఎదుర్కొన్న ఏకైక ఉద్యమం ఎంఆర్పిఎస్ మాత్రమే. అట్లాంటి ఎంఆర్పిఎస్ వాళ్ళ లక్ష్యాన్ని కీలక దశకు చేర్చిన విషయం, జాతి ప్రజల ఆకాంక్ష రేపో మాపో నెరవేరబోతుందనే నమ్మకం కల్పించిన విషయం మనందరికీ తెలుసు. ఇప్పుడు ఇది కీలకమైన సమయం మన జాతికి. ఒకటి, సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ రిజర్వ్డ్ అయి ఉన్నది. చీఫ్ జస్టిస్ గౌరవ పెద్దలు చంద్రచూడ్ గారి నాయకత్వంలో 7 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఫిబ్రవరి 6, 7, 8 తేదీల్లో మన వర్గీకరణ అంశం మీద విచారణ చేసిన విషయం మనందరికీ తెలుసు. వర్గీకరణ జరగాల్సిందే అని వాదించడానికి 2 రోజుల సమయం, వర్గీకరణను అడ్డుకోవడానికి మాట్లాడిన లాయర్లకు 1 రోజు సమయం వెచ్చించారు. వర్గీకరణ ఎందుకు వద్దో వ్యతిరేకించే వాళ్ళు మాట్లాడారు. వర్గీకరణ ఎందుకు అవసరమో
సమర్థించే వాళ్ళు మాట్లాడారు. అవన్నీ విన్నా జడ్జీలు తీర్పును రిజర్వ్ చేశారు. తీర్పు ఎప్పుడైనా రావచ్చు. 30 ఏళ్ల పోరాటానికి సంబంధించిన విజయం ఈసారి సుప్రీంకోర్టు తీర్పుతో వస్తుందని ఆశ మనకు మాత్రం ఉన్నది. సుప్రీంకోర్టు తీర్పుతో జాతికి ఒక విజయం దక్కుతుందనే ఒక ఆశ మాత్రం ఉన్నది. ఎందుకంటే న్యాయ వ్యవస్థలోనే న్యాయం జరగాలని మనం కోరుకుంటున్నాం. న్యాయ వ్యవస్థ విచారణ చేసింది కాబట్టి తీర్పు జాతి బిడ్డల భవిష్యత్తుకు అనుగుణంగా వస్తుందని ఆశిస్తున్నాం. ఇదే సమయంలో మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నెల 13న నోటిఫికేషన్ వస్తుందని చెప్పి ప్రచారం జరుగుతుంది. నోటిఫికేషన్ వచ్చిన నెల 10 రోజుల్లోనే ఎన్నికల ప్రక్రియ అయిపోతుంది. అంటే మరో నెల రోజుల్లో మనం ఓట్లు వేయబోతున్నాం. ఈ సమయంలో 30 ఏళ్ల పోరాటానికి న్యాయమైన ముగింపు చేయడానికి ఎవరు సహకరించారు వాళ్ళకి మనం అండగా ఉందాం. 30 ఏళ్ల పోరాటానికి ఎవరు మనకు అన్యాయం చేశారు వాళ్ళకు దూరంగా ఉందాం. 30 ఏళ్ల పోరాటానికి రేపు విజయం సాధిస్తే విజయానికి సహకరించిన వాళ్ళు ఎవరో వాళ్ళకి సహకరిద్దాం. 30 ఏళ్ల పోరాటంలో మనకు అన్యాయం చేసిన వాళ్ళు ఎవరో, మనకు అడ్డంకులు కల్పించిన వాళ్ళు ఎవరో, మనల్ని మోసం చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళకు దూరంగా ఉందాం. అంటే సహకరించిన వాళ్ళకు ఓటు ద్వారా సహకరిద్దాం. మనకు సహకరించకుండా శత్రువులకు అండగా ఉన్న వాళ్ళకు ఓటు ద్వారా బుద్ధి చెప్పుదాం.